హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో మీకు తమ్నేల్ అండ్ టైటిల్ బట్టి అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడున్నాను. అండ్ ఎస్, వీఆర్ ఇన్ శిల్పారామం. నేను అసలు హైదరాబాద్లో ఇయర్స్ ఉన్నాను, కాలేజ్ టైంలో, బట్ ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఈసారి ఎలాగైనా వెళ్దామని డిసైడ్ అయ్యాను అండ్ హియర్ ఐ యామ్. సో లెట్స్ ఎక్స్ప్లోర్ టుగెదర్. సో లోపలికి ఎంటర్ అవ్వాలంటే టికెట్ తీసుకోవాలంట. అండ్ ఎంట్రీ టికెట్ అయితే అడల్ట్స్కి వచ్చేసి 60 రూపీస్ పర్ పర్సన్. సో లోపలికి వెళ్ళాక ఫస్ట్ స్టార్టింగ్లోనే మెహందీ ఇంకా టాటూస్ వేస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్తే చాలా షాప్స్ ఉన్నాయి. నేను జస్ట్ ఒక 1 రౌండ్లో మొత్తం చూసేసుకొని బయటికి రావచ్చు అని అనుకున్నాను. బట్ ఓ మై గాడ్, అసలు ఎన్ని షాప్స్ ఉన్నాయో, డిఫరెంట్ వెరైటీస్, చాలా అంటే హ్యాండ్లూమ్కి రిలేటెడ్, క్రాఫ్ట్కి సంబంధించినవి, ఆర్ట్కి సంబంధించినవి, సో మెనీ పెయింటింగ్స్, ఈవెన్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అండ్ అసలు నేనైతే ఒక 1-2 అవర్స్లో ఇవన్నీ కంప్లీట్ చేయగలుగుతానా చూడడం అని అనుకున్నాను. నేను షాపింగ్ చేయడానికి రాలేదు, జస్ట్ చూద్దామనే వచ్చాను. ఒకవేళ నాకు నచ్చితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫర్ షూర్ నేను షాపింగ్ చేద్దామని అనుకున్నాను. అండ్ ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. మీరు చాలా ఐటమ్స్ చూసుకోవచ్చు, మీకు ఒక ఐడియా వస్తుంది ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఏమేమి తీసుకోవచ్చు అని. ఒకవేళ మీరు ఒక కొత్త ఇంటికి వెళ్దాం అనుకున్నా ఆర్ సంథింగ్, మీ రూమ్ని డెకరేట్ చేయాలి అనుకున్నప్పుడు యూ విల్ హ్యావ్ లైక్ సో మెనీ డెకర్ ఐటమ్స్. మీరు చాలా ఐటమ్స్ చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఆర్ ఒక థాట్ కోసం అయితే మీరు ఇక్కడికి రావచ్చు. నేను ఇక్కడ చాలా ఐటమ్స్ చూసాను అండ్ రియల్లీ లైక్ దెమ్. ఆల్సో ఇక్కడ క్రోషే టాప్స్ ఉన్నాయి అండ్ నేను ఒకటి ట్రై చేశాను, బాగుండే, బట్ నాకు కావాల్సిన లెంత్లో లేదు, సో నేను తీసుకోలేదు. బట్ ఇట్ వాజ్ రియల్లీ క్యూట్. సో బేసిక్గా శిల్పారామం మొత్తం ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లాగా ఉంటుంది. స్టార్టింగ్లో మీ స్టాల్స్ అన్ని చూసుకొని లోపలికి వస్తే ఇంకా మొత్తం విలేజ్ సెటప్ లాగానే ఉంటుంది. యాజ్ యూ కెన్ సీ ఒక వాల్స్ మొత్తం పెయింటింగ్సే ఉన్నాయి అండ్ ఒక చిన్న హట్స్ లాగా క్రియేట్ చేశారు. ఈవెన్ దో అదొక మిడిల్ ఆఫ్ ద సిటీలో ఉన్న, లోపల మాత్రం చాలా కామ్గా ఉండే మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్ లానే ఉంది. అండ్ సో మచ్ ఆఫ్ గ్రీనరీ, సో మెనీ స్కల్ప్చర్స్ అండ్ ఆల్సో ఫోటో స్పాట్స్ కూడా చాలా ఉండే. ఇన్ కేస్ మీరు పక్కాగా షాపింగ్ చేయాలి అండ్ ఆల్సో ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీకు ఈజీగా హాఫ్ డే టు 1 డే పడుతుంది. బట్ ఓన్లీ ఎక్స్ప్లోర్ చేసి జస్ట్ చూద్దాము అనుకుంటే మాత్రం 2-2.5 hours పట్టొచ్చు. మేము 6 o'clock వెళ్ళాం లోపలికి ఈవినింగ్ అండ్ మేము బయటకు వచ్చేసరికి 8-8:30 అలా అయింది. బై ద వే శిల్పారామం 8 PM క్లోజ్ చేసేస్తారు. సో ఇన్ కేస్ మీరు రావాలనుకుంటే మాత్రం మార్నింగ్ 11 to 8 వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా ఆర్ పార్క్ కైండ్ ఆఫ్ కూడా ఉండే అండ్ ఆపోజిట్లో బర్డ్ శాంచురీ ఉంది. బట్ మేము నైట్ వెళ్ళాం కాబట్టి ఆల్మోస్ట్ అన్ని బర్డ్స్ పడుకున్నాయి. కొంచెం ముందు వచ్చి ఉంటే కనుక చూసేవాళ్ళం మేము. బట్ 1-2 అలా డక్స్ అలా చూసాము అంతే. అండ్ ఇక్కడ యాంఫీ థియేటర్ కూడా ఉంది లైవ్ పర్ఫార్మెన్సెస్కి అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్కి. ఆల్సో బోటింగ్ కూడా ఉందంట, బట్ నైట్ అయ్యేసరికి క్లోజ్ చేసి ఉంటారు. ఇన్ కేస్ మీరు డే టైంలో వస్తే యూ కెన్ ఆల్సో ఎక్స్పీరియన్స్ దట్. అండ్ శిల్పారామంలో ఒక సర్టన్ పార్ట్ మొత్తం కృష్ణుడికి రిలేటెడ్ ఆర్ట్ కానీ పెయింటింగ్స్, కార్వింగ్స్ అన్నీ ఉన్నాయి అండ్ చాలా బాగుండే, చాలా బ్యూటిఫుల్గా డెపిక్ట్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూస్తే కృష్ణుడి లీలలు కానీ ఆయన చేసిన అల్లరి, ఎవ్రీథింగ్ వాజ్ సో పర్ఫెక్ట్లీ డెపిక్టెడ్. నాకైతే చాలా నచ్చింది. వీడియోలో కంటే రియల్గా చాలా బాగుండే. పెయింటింగ్స్ కూడా చాలా ప్రాపర్గా క్లియర్గా కనిపిస్తున్నాయి అండ్ నాకైతే చాలా నచ్చింది. ఆల్సో ఇక్కడ చిన్న కృష్ణుడి విగ్రహం, చిన్న కృష్ణుడి కార్వింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అయితే ఇది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. వాటర్ ఫౌంటైన్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో బ్యూటిఫుల్. నాకైతే చాలా నచ్చింది ఆ ప్లేస్. ఇక్కడ విలేజ్ మ్యూజియం అని చెప్పి ఒక సెటప్ క్రియేట్ చేశారు. సో బేసిక్గా మన విలేజ్లో ఎలాంటి ఎన్వైరన్మెంట్ ఉంటుంది, అక్కడ ఉండే కల్చర్, ట్రెడిషన్స్ అవన్నీ ఇక్కడ చూపించారనమాట. వాళ్ళు డైలీ చేసే జాబ్ ఉంటుంది కదా, లైక్ ఇక్కడ చూస్తే పాటరీ వర్క్ వాళ్ళు ఎలా చేస్తారు అనేది ఇక్కడ చూపించారు. అండ్ ఇక్కడేమో యూజువల్గా సంక్రాంతి అప్పుడు హరిదాసులు ఇంటికి వస్తారు కదా, సో అది కూడా ఇక్కడ క్యూట్ సెటప్ క్రియేట్ చేశారు. విలేజెస్లో సంత అంటాం కదా, అది కూడా ఇక్కడ చాలా బాగా సెటప్ చేశారు.
అండ్ ఇక్కడ చూస్తేనేమో హోమ్ మేకర్స్ ఇంట్లో వాళ్ళు పనులు చేస్తారు కదా, అవి కూడా చూపించారు. అండ్ ఆల్సో కార్పెంటరీ వర్క్ కూడా చూపించారు. ఇక్కడేమో అమ్మవారి విగ్రహాలు, నార్మల్గా బొమ్మలు తయారు చేస్తారు కదా, అవి కూడా ఇక్కడ ఆ సెటప్ కూడా క్రియేట్ చేశారు. సో 2 వర్డ్స్లో చెప్పాలి అంటే యూజువల్గా విలేజ్లో ఎలాంటి వర్క్స్ చేస్తారు, వాళ్ళ ట్రెడిషన్స్ ఎలా ఫాలో అవుతారు, అండ్ ఎలా కలిసి అందరూ పనులు చేసుకుంటారు అనేది చాలా బాగా చూపించారు. అండ్ ఇక్కడ క్రాకరీ రిలేటెడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అంటే జార్స్, మగ్స్, ప్లేట్స్, బౌల్స్ అలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ సో మెనీ కలర్స్ నాకు చాలా నచ్చినాయి. బట్ నేను ఇప్పుడు తీసుకెళ్తే ట్రావెలింగ్లో విరిగిపోతాయేమో అని చెప్పి తీసుకోలేదు. ఇంత తిరిగినాక ఆబ్వియస్లీ మనకు ఆకలేస్తుంది. సో ఇక్కడ ఈటరీస్ కూడా ఉన్నాయి. సో మీరు ఇక్కడికి వచ్చి హ్యాపీగా కూర్చొని చిల్ అవుతూ తినొచ్చు కూడా. సో దిస్ ఈజ్ శిల్పారామం, ఒక పర్ఫెక్ట్ ప్లేస్ టు షాప్, చిల్ అండ్ ఆల్సో ఫీల్ ట్రెడిషనల్ వైబ్స్ ఇన్సైడ్ దిస్ స్పేసీ సిటీ. నాకైతే చాలా నచ్చింది. ఆల్సో నాలాగే ఇప్పటి వరకు ఈ ప్లేస్ని విజిట్ చేయని వాళ్ళు ఉండొచ్చు. సో ప్లీజ్ గో అండ్ విజిట్, అండ్ మీకు పక్కా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంత తిరిగాక ఆబ్వియస్లీ ఎవరికైనా చాలా ఆకలిస్తుంది. సో నాకు అంతే ఫుల్ ఆకలేసింది. సో అక్కడి నుంచి మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. అంబియన్స్ అయితే బాగుంది. ఇట్ వాజ్ స్మాల్ అండ్ క్యూట్. బట్ నా మైండ్ మొత్తం అంబియన్స్ మీద కంటే ఫుడ్ మీదే ఉంది. బికాజ్ ఐ వాజ్ సో హంగ్రీ అండ్ నేను చాలా వెయిట్ చేస్తుండే ఫుడ్ కోసం, ఎప్పుడెప్పుడు వస్తుందా అని. అండ్ ఫైనల్లీ మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది. ఫస్ట్ ఐటమ్ అయితే చాలా బాగుండే, వెరీ టేస్టీ అండ్ మాకు బాగా నచ్చింది. అండ్ నేను డ్రింక్స్లో మాచా తీసుకున్నాను. నాకైతే అసలు అంత నచ్చలేదు. మేబీ టేస్ట్ ఎలా ఉంటుందో ఆర్ ఐ ట్రైడ్ ఎట్ ద రాంగ్ ప్లేస్, నాకు తెలీదు. బట్ ఇంకొకసారి మళ్ళీ ట్రై చేసి చూస్తాను. ఆల్సో సెకండ్ ఐటమ్ వచ్చేసి సమ్ బావ్ బన్. నాకు అసలు ఫస్ట్ అర్థం కాదు ఏంటంటే ఐటమ్ తక్కువ ఉంది, పాపడ్స్ ఎక్కువ ఇచ్చాడు. అండ్ యాక్చువల్గా అది నా మిస్టేక్. మెన్యూలో అక్కడ రాశాడు స్పెసిఫిక్గా సర్వ్డ్ విత్ పాపడ్స్ అని, బట్ అది నేను చూసుకోకుండా ఆర్డర్ చేశాను. సో గైస్, ఎప్పుడైనా మీరు ఆర్డర్ చేస్తే అండ్ అక్కడ స్పెసిఫిక్గా సర్వ్డ్ విత్ పాపడ్స్ అలా ఏమైనా మెన్షన్ చేస్తే ప్లీజ్ డోంట్ టేక్ ఇట్. పాపడ్సే ఎక్కువ ఉంటాయి, మెయిన్ ఐటమ్ తక్కువ ఉంటుంది. అండ్ దెన్ వి ఆర్డర్ చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్. ఇదైతే బాగానే ఉండే, టేస్టీగానే ఉండే. అండ్ దెన్ మాచా అయితే మొత్తానికి కంప్లీట్ చేయడానికి ట్రై చేశాను. దెన్ మాకు లాస్ట్లో చాక్లెట్ లాగా చింతపండుని చాక్లెట్ లాగా ర్యాప్ చేసి ఇచ్చారు. And that's how our day ended. And if you like my video, please like, share and subscribe. Bye.